ఆహ్వానించి నాకు దీవెనలు అందజేసిన మన దైవజనుడికి మరియు క్రైస్తవ సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎమ్మెల్యేగా మీ ముందు నిల్చోవడానికి కారణం దేవుడి కృప, దేవుడి వాగ్దానం, అలాగే మీ అందరి ప్రేమ అభిమానాలు. మీరు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబాన్ని మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఆదరణ చూపించి మీ అమూల్యమైన ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారు. నన్ను మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా సత్పల్లి నియోజకవర్గంలో నిలబెట్టారు. అందుకని మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే మేము ఇంతకుముందు ఎలా సేవలు చేసేవాళ్ళమో ఇక ముందు కూడా ఇంకా అంతకంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా మా చాటరైనందులో మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము. అంటే మా ఇంటి తలుపులు కూడా ఎల్లవేళలా మీకోసం తెచ్చి ఉంటాయి. మీరు ఎటువంటి ఇబ్బంది ఎదురైనా కూడా ఇంతకుముందు ఇలాగే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ప్రతి పథకం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి రూపాయి, ప్రతి పథకం కూడా అర్హులైన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నిస్వార్థంగా మా ద్వారా మీ అందరికీ అందుతాయని ఈ విధంగా మీకు తెలియజేసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి దేవుడు కరుణిస్తే మళ్ళీ మంచి అకేషన్లో మళ్ళీ ఇంకొకసారి కలుద్దామని ఆశిస్తూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.